మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహదేవ్ వర్మ. ఈపీఎస్ 94 మినిమం పెన్షన్ను 7,500 రూపాయలు గాను పెంపుదల ప్లస్ డిఏ పెంపుదల విషయంపై కేంద్ర ప్రభుత్వం రాబోయే 2025 బడ్జెట్ సెషన్లో పెట్టబోతుందా? ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. పలు కార్మిక ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న వినతులు స్వీకరిస్తూ వాటిపై కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ముందుకు ఒక ప్రతిపాదన వచ్చింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కింద పెన్షనర్లు కనీస నెలవారీ పెన్షన్ వేతనం 1,000 రూపాయలుగా ఉంది. ఇప్పుడు దాన్ని 7,500 రూపాయలు పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. 1995లో రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం 1,000 రూపాయలుగా ఉండడంతో వారు ప్రభుత్వాన్ని కలిసి తమ ఆవేదనను విన్నవించుకున్నారు. దీన్ని పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో వారి విజ్ఞప్తిని కేంద్రం పరిశీలిస్తుంది. ఇది అమల్లోకి వస్తే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి. పెన్షనర్ల బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వారు మంత్రిని కలిసి తమ పెన్షన్ పెంపు ఆలోచించాలని కోరారు. డిఏ పెంపు, తమ కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యంతో పాటు ఈ పెన్షన్ పెంపుపై కూడా పునరాలోచన చేయాలని కోరారు. ఇదలా ఉంటే వివిధ పెన్షన్ వర్గాల్లో ఏకాభిప్రాయం కుదరటం లేదు. ఈపీఎస్ 95 పెన్షన్దారులు పెన్షన్ను 7,500 రూపాయలు పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తుండగా, ట్రేడ్ యూనియన్లు మాత్రం వారికి నెలకి 5,000 రూపాయలు ఇవ్వాలని కోరుతుంది. ట్రేడ్ యూనియన్ల వాదన తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో రూపాయలు 5,000 బతకడానికి సరిపోదని పెన్షన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస పెన్షన్ 1,000 రూపాయలుగా నిర్ణయించాలని ప్రభుత్వం 2014లో ప్రకటించినప్పటికీ 36,60,000 మంది పెన్షన్దారులు ఇప్పటికీ ఈ మొత్తం కంటే తక్కువగానే అందుకుంటున్నారని కమిటీ ప్రస్తుత వ్యవస్థలోని వ్యత్యాసాలను ఎత్తి చూపింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కింద ఇటు ఉద్యోగస్తులు అటు సంస్థలు ఉద్యోగి ప్రాథమిక వేతనం నుంచి 12% పదవీ విరమణ కార్పొరేట్ ఫండ్ను జమ చేస్తారు. సంస్థ కంట్రిబ్యూషన్ నుంచి 8.33% ఈపీఎస్కు మళ్లించడం జరుగుతుంది. మిగతా 3.67% ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్కి కేటాయిస్తారు. పదవీ విరమణ తర్వాత తగినన్ని ప్రయోజనాలు అందించడానికి ప్రస్తుత కేటాయింపు వ్యవస్థకు సమగ్ర సమీక్ష అవసరమని పెన్షనర్లు వాదిస్తున్నారు. పెన్షన్దారుల డిమాండ్లు సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ హామీ ఇవ్వడంతో లక్షలాది మంది రిటైర్ అయిన వారిలో మళ్ళీ ఆశలు చిగురించాయి. ప్రతిపాదిత పెంపు 7,500 రూపాయలు అమలైతే దేశంలోని వృద్ధ కార్మికులకు ఆర్థిక గౌరవం కల్పించడంతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు అవుతుంది. శ్రీమతి నిర్మలమ్మ గారి ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2025లో ఈ సంస్కరణకు చోటు ఉంటుందని పెన్షనర్లు ఆశతో ఎదురు చూస్తున్నారు. हमारा जो पूरी लड़ाई 8 साल की है वो 7,500 और महंगाई भत्ता जो हमारे इंडस्ट्रियल वर्कर्स है उनको मिलना चाहिए, ये हमारी मांग थी। मेडिकल सुविधाएं मिलनी चाहिए, ये मांग थी। हायर पेंशन का सुप्रीम कोर्ट का निर्णय जैसा आया वैसे बिना भेदभाव के लागू करे। श्रमिक संगठन जो भारत के श्रमिक संगठन है, ट्रेड यूनियंस है, वो आदरणीय वित्त मंत्री जी से मिले और उन्होंने मांग की 5,000 रुपए की। तो हमें ये समझ में नहीं आता है मुझे कि जब 8 साल से लड़ाई चल रही है, कोई एक संगठन लड़ रही है और वो लोगों की संगठना है, पूरे भारत देश की संगठना है, उसकी तरफ एक कानून की उसको एक प्रकार की
कारुण्य है उसमें, और उनको सबने बुला के आश्वासित किया है कि ये काम होगा। फिर ये श्रमिक संगठन आके 5,000 मांगने की तुक क्या है? डिसीजन मेकर्स तैयार होते हैं तो आप आके 5,000 मांगते, ये बात हमारे बहुत दुख के साथ कहता हूं मैं बहुत आदर करता हूं सभी श्रमिक संगठनों का, बड़े बड़े संगठन हैं, सभी विचारधाराओं के हैं सभी, तो लेकिन उन्होंने 5,000 मांगना, ये हमें कुछ हजम नहीं हो रहा है, बहुत बुरी बात है। जो हमारे आज के जो बड़े नेतागण हैं, चाहे वो प्रधानमंत्री जी हो, वित्त मंत्री जी हो, हमारे श्रम मंत्री जी हो, उनके मैं हाथ जोड़ के प्रार्थना करता हूं कि ये 5,000 के बहकावे में मत आए, और ये जो समस्या है ये असली तौर पे सही मायने में पूरी तरह से सुलझाएं, ये हमारी उनसे प्रार्थना होगी। और बाकी श्रमिक संगठनों को भी मैं ये कहना चाहता हूं कि भाई साहब, ये लोग हैं श्रमिक, आप उनके नुमाइंदे हैं, आप उनके प्रतिनिधि हैं, कृपा करके होने वाले काम में कुछ बढ़ावा कर सकते हो तो करो, लेकिन आप काम को खराब मत करो। हमें आशा है कि गवर्नमेंट ऑफ इंडिया या हमारी सरकार, भारत सरकार, इस पर विचार करके हमारे नेतागण 7,500 और महंगाई भत्ता, इस पर ही अमल करेंगे। मेडिकल फैसिलिटी, हायर पेंशन के मामले में सभी मामले मार्च तक वो निपटाने वाले हैं, उसमें सहानुभूति विचार कर वो काम करेंगे। కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షనర్లందరూ ఎదురు చూస్తున్నారు. Hope for the best. మరి ఒక కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.